7 ఏళ్ళు అమ్మవారికి, 17 ఏళ్ళు రామచంద్రమూర్తికి. మాల వేయబోతే ఇట్లా చెయ్యి అడ్డం పెట్టారట స్వామివారు, వేయించుకోలే. అందుకు రామాయణం వినాలి. జనకుణ్ణి చూస్తూ సీతమ్మతో మాట్లాడుతున్నారటండి. నిన్ను పెళ్ళాడటానికి మేము విల్లు ఎక్కువ పెట్టలేదు అన్నాడండి. ఉలిక్కిపడ్డాడు జనకుడు. మీ తండ్రి పౌరుషవంతులు లేరా అని అడిగారు. ఉన్నాము అన్న సమాధానంలో విరిచాం, కానీ నిన్ను పెళ్ళాడటానికి కాదు. నిన్ను పెళ్ళాడాలంటే మా తల్లిదండ్రులు అంగీకరించాలి. అది రామాయణంలో ఉన్న గొప్పతనం అండి. తల్లిదండ్రులు ఒప్పుకోవాలి. అందుకే వివాహం ఒక్కటి పెద్దల నిశ్చయానికి వదిలేసేయాలి. అక్కడ మనం సొంత తెలివితేటలు తీసుకోకూడదు. ఇప్పుడు దరిద్రపు బ్యాచ్, నాన్న ఏం నాన్న, మీ కోడలు నాన్న, నాకు మీ అమ్మకి తెలియక ఎప్పుడైంది నాన్న, జస్ట్ 3 వీక్స్ బ్యాక్లే నాన్న, కొంపలోకి చావండి నాన్న. వీడు ఇంకంతకంటే ఏమని వస్తాడు? వివాహం ఒక్కటి తల్లిదండ్రుల నిర్ణయానికి వదిలేసేయాలి. సీతమ్మ వారంటే రాముడికి ఎందుకండి అంత ప్రేమ అంటే, దశరథ మహారాజు ఒప్పుకున్న కోడలండి ఆవిడ. రెండవది అన్నీ మంచి లక్షణాలు. మూడవది అందము. అందానికి రామచంద్రమూర్తి 3rd స్టేజ్ ఇచ్చాడు. ఫస్ట్ పేరెంట్స్ బిలీవింగ్, పేరెంట్స్ యాక్సెప్టింగ్, దెన్ సెకండ్ ఈజ్ ఆల్ గుడ్ క్వాలిటీస్, అండ్ ద ఫైనల్ వన్ ఈజ్ బ్యూటీనెస్. అది మనం రామాయణంలో నేర్చుకోవాలి. మాల వేయించుకోలే, మా తండ్రి ఒప్పుకుంటే పెళ్లి చేస్తానన్నా, పెళ్లి చేసుకుంటాను. జనకుడికి గుండెల్లో రాయబడ్డది. వీడేదో విల్లెక్కు పెట్టాడంటే ఈ మాట అనుకున్నాం, కానీ ఇట్టా లిటిగెంట్ అడ్వకేట్ అబ్బాయి ఆడుకోలేదు. వెంటనే దశరథుడికి కబురు పంపాడు. ఈ ముక్కలెత్తిన పిల్లాన్ని చూసేటప్పటికల్లా జనకుడికి ఒక ఆలోచన వచ్చింది. మన ఇళ్లల్లో కూడా అంతే, సూరయ్య పెళ్లిలోనే పేరయ్యకు ఉపనయనం చేసేస్తాం. ఆ పెళ్లిలో పిల్లలు బాగున్నారనుకో అక్కడే మాట్లాడేసుకుంటాం, మళ్ళీ ఎక్కడ చూస్తాము? జనకుడి భార్య పేరు సుమేధ. జనకుడికి ఆవిడ వల్ల ఒక ఆడపిల్ల ఉన్నది, ఆవిడ పేరు ఊర్మిళ. వెంటనే తమ్ముడికి కబురు పంపించాడు కుశధ్వజుడు, ఆయనకి 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళని తీసుకొచ్చారు. 9 రోజుల తర్వాత దశరథుడు మిథిలా నగరానికి వచ్చాడు. అయోధ్య నుంచి మిథిల 9 రోజుల ప్రయాణం. సరే, ఎదుర్కోలేంది. దశరథుడి గారు, బావగారు విల్లు ఎక్కుపెట్టిన వాడికి ఆ పిల్ల అన్నారు, మరి ముక్కలు చూపించిన వాడికి వీడికే పిల్ల. వాడికి మా ఇంట్లో క్యాండిడేట్ ఉందండి. అమ్మా ఊర్మిళ అలా నించోవే. బావగారు, మరి భర్త అలా నించో. బావగారు, మరి వాట్ అబౌట్ దిస్ పర్సన్?